ఇది చేసుకోవటం చాలా సులభం, త్వరగా అయిపోతుంది. ఉదయం టిఫిన్‌గా అయినా, మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకైనా కూడా బావుంటది. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు సాయంత్రాలు కూడా చేస్తుంటాను. దీనికోసం మనం ఎక్కువ సమయం కూడా కేటాయించక్కర్లేదు. చాలా సులభంగా అయిపోతుంది. అటుకులు 3 గుప్పిళ్ళు తీసుకున్నా, అంటే మనిషికి గుప్పిడి లెక్కన ఎంతమంది ఉంటే అన్ని గుప్పిళ్ళు తీసుకొని నీళ్ళలో ఏసి కడిగేసి, వాటిని మరీ గట్టిగా కాకుండా కొంచెం తడి ఉండేట్టుగానే పిండి పక్కన పెట్టుకుంటే మెత్తగా బావుంటుంది. తాలింపు ఏసి సేమ్ ఉప్మాకేసినట్టే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, క్యారెట్, బంగాళదుంప అన్ని ముక్కలు వేసి వేగనిచ్చిన తర్వాత అప్పుడు అటుకులు వేసి కాస్త అటు ఇటుగా తిప్పి, ఉప్పు ఒక హాఫ్ స్పూను, అంటే ఎక్కువ పట్టదు దీంట్లో, కావాలంటే మనం చూసి వేసుకోవచ్చు. ఇట్లా వేగనిచ్చి తర్వాత వేరుశనగ పప్పులు వేయించినవి ఉంటాయి, అవి వేసాను. జీడిపప్పు ఉంటే జీడిపప్పు అయినా వేసుకోవచ్చు. ఇంకా ఇందులో నిమ్మకాయ కావాలనుకుంటే పిండుకోవచ్చు, లేదంటే ఇట్లాగే తినేయొచ్చు. చాలా బాగుంటుంది, చేసుకోవటం కూడా సులభం.